వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని లక్ష్మీనగర్కి వెళ్లే రహదారికి సంబంధించి రోడ్డు విస్తరణలో భాగంగా తమకు అన్యాయం జరుగుతుందంటూ బాధితులంతా కూడా విశాఖ జిల్లా కలెక్టర్ని కలిసేందుకు వచ్చారు. అసలు వారికి ఏం అన్యాయం జరుగుతుందన్న విషయాలను వారిని అడిగి తెలుస్తుంది. చెప్పడం మీరు ఇవాళ కలెక్టర్ గారిని కలిశారు, ఏం చెప్పారు, అసలు ఏంటి మీ సమస్య? అంటే మాకు 80 అడుగులు రోడ్డు విస్తరణ ఉందండి. మాస్టర్ ప్లాను లక్ష్మీనగర్ ఎన్ఏడి నుండి కుమారి కళ్యాణ మండపం వరకునండి. బైపాస్ సింహాచలం గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదా, ఆ ఏరియా అండి. అందులో 80 అడుగులకి మాస్టర్ ప్లాన్ ఉంది. అప్పుడు వచ్చే అధికారులు 60కే చేస్తాము జనాభా దీనివల్ల అని అన్నారు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో 2023లో మాకు 80 అడుగులు కూడా రోడ్డు విస్తరణ చేస్తామని మాకు నోటీసులు కూడా ఇచ్చారండి. అయితే అక్కడ ఏదైతే హెచ్డీ లైన్ ఉందో దాని ప్రకారంగా వంటిల్లు దగ్గర నుండి కుమారి కళ్యాణ మండపం వరకు సేమ్గానే తీస్తామని అన్నారు. కానీ వంటిల్లు దగ్గర నుండి సుసర్ల కాలనీ వరకు బాగానే తీశారు సార్. అక్కడి నుండి మళ్ళీ మా దగ్గరికి వచ్చేటోడికి 40 ఫీటే చేస్తామని అన్నారు. పోనీ 40 ఫీట్ చేసినా ఏదైతే సెంట్రల్ లైన్ ఉందో హెచ్డీ లైన్ దానికి ఇరువైపులా ఇటు 20 అటు 20 చేయమంటే అలా కాకుండా ఒక్క సైడ్కే 40 అడుగులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సార్. అందుకని దాని మీద మేము కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికని వచ్చాం సార్. అంటే మీరు స్థానిక ప్రజాప్రతినిధులు కలిసారా? వాళ్ళు ఏం చెప్పారు? ఆల్రెడీ అక్కడ మా పశ్చిమ నియోజకవర్గం ప్రభుత్వ ఎమ్మెల్యే గణబాబు గారు సార్ కలిసేమో. అంటే 40 అడుగులకే మనకి ప్రజెంట్ అమౌంట్ ఉందమ్మా, అందుకని 40 అడుగులు రోడ్డే వేస్తున్నాము అని అన్నారు. అయితే హెచ్డీ లైన్స్కి ఇటు 20 అటు 20 అంటే ఇప్పుడు మీకు వచ్చే ఇబ్బంది ఏముంది, కాలువ వరకే కదా అని అన్నారండి. అయితే ఫ్యూచర్లో ఒక 20 ఇయర్స్ బ్యాకు ఏదైతే ఇప్పుడు కాలువ పెద్ద కాలువ నిర్మించారో అక్కడ ఆల్రెడీ 10 అడుగులు కొట్టి 5 అడుగులు కాలువ వేశారండి. ఎప్పుడైనా ఫ్యూచర్లో కొట్టినైతే ఈ కాలువ దగ్గర నుండి 60 అడుగులు పెంచుతామని అన్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో దాని కాలువని ఇచ్చేసుకొని 40 అడుగులు వేస్తున్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు 10 అడుగులు పోగొట్టుకున్నాం మేము ఆ స్థలంలో. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇప్పుడు హెచ్డీ లైన్స్ తీసేస్తాను అంటున్నారు. అదే మాకు ఇప్పుడు మేము ఎవరినైనా అధికారినైనా ప్రజాప్రతినిధులైనా కలవడానికి చెప్పడానికి మాకు అదే సార్ ఆధారం. ఇప్పుడు అవే తీసేస్తే ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేశారో దాని నుండి ఇటు 20 అటు 20 వేస్తామని అంటున్నారు. అలా వేసేటప్పుడు రేపు ఫ్యూచర్లో 80 అడుగులు అన్నారనుకోండి, మేము మళ్ళీ ఇంకొక 20 అడుగులు పూర్తిగా మేము ఇల్లు లేకుండా నిరాశ్రయంలో అయిపోతామని మా విజ్ఞప్తి. ఇప్పుడు మీ రోడ్డుకి సంబంధించి మీ ఏమైనా నష్టపరిహారం కానీ టీడీఆర్ కానీ అలాంటిది ఏమైనా అడగడం జరిగిందా? వాళ్ళు ఏమైనా చెప్పారు? అయితే మా వైపు రోడ్డు రాదని, అంటే మేము కుడివైపు ఉన్నామండి దేవస్థానానికి సంబంధించి, మా వైపు రోడ్డు రాదని చెప్పేసి మాకైతే నష్టపరిహారం అది ఏది ఇవ్వలేదు. అటు సైడ్ ఏదైతే 60 అడుగులు రోడ్డు ఉందో అది ఆల్రెడీ అక్కడ ప్రజలకు అందరికీ తెలుసండి 60 అడుగులు రోడ్డు ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తుంది అని. చాలామంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా 60 అడుగులు విడిచిపెట్టే కట్టుకున్నారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళ ప్రహారీలు చిన్న చిన్న షాపులు కట్టుకున్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారండి. కానీ హెచ్డీ లైన్స్కి అవతల ఒక 5 అడుగులు మాత్రమే కొట్టారు. 5 నుండి 10 అడుగుల లోపు అక్కడ స్థలం ఉంది వాళ్ళు వేయడానికి కూడా. కానీ అటు మానేసి ఒక్క సైడే ఇప్పుడు ఏదైతే 30 అడుగుల రోడ్డు ఉందో 10 అడుగులు కాలువకి దీనికి సంబంధించిందో ఆ 40 అడుగుల రోడ్డులోనే 40 అడుగులు చేస్తామనడానికి మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్. ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? ఫైనల్ మేము ప్రభుత్వానికి కోరేదైతే ఒకటేనండి, ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఇవ్వనివ్వండి, అధికారులు అవనివ్వండి, ఎవరైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు. నష్టపరిహారం అన్నదా ఇప్పుడు అది డెవలప్ అయిందంటే మాకు కూడా ఉపయోగమే, మేము కాదనట్లేదు. వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఏదైతే 80 అడుగులకు ఉందో అది కొట్టేసినా మేము ఓకే, ఎందుకంటే అది డెవలప్ అయ్యే ఏరియా అనకూడదు. చాలామంది ఉపాధి కూడా కలుగుతుంది అక్కడ, ఏ వ్యాపారాలు పెట్టుకోవడానికైనా దేనికైనా. మేము దానికి కూడా వద్దనట్లేదు. కాకపోతే హెచ్డీ లైన్స్ ఏమున్నాయో దానికి ఇరువైపులా చేయమని చెప్తున్నాం మేము ప్రభుత్వం గారికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మేము విన్నవించుకునేది అది ఒకటే సార్. హెచ్డీ లైన్స్ ఫస్ట్ ఎన్ఐడి ఎన్ఎస్టీఎల్ దగ్గర నుండి వంటిల్లు దగ్గర నుండి సుసర్ల కాలనీ వరకు ఆల్రెడీ రోడ్డు ఎక్స్టెన్షన్ చేసేసారు, అటు 30 ఇటు 30. అలాగే మా లక్ష్మీనగర్ కూడా చేసేమన్నదే మా విజ్ఞప్తి సార్. ఇప్పుడు మీరు ఎంతకాలంగా అక్కడ నివాసం ఉంటున్నారు? ఇప్పుడు ఎలా ఉంది? సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మరి 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కానీ మేము ముందుకి గోడలు అవి కట్టుకున్నాం, పెరహారీ గోడలు. ఆ గోడలు కూడా కొట్టేసి కాలువలు వేశారు. ఇప్పుడు మరి రోడ్డు కూడా పెంచితే మరి ఇల్లులు కూడా కొట్టవలసి వస్తుంది. మేము 80 అడుగులకి మేము ఓకే అనేసాము. అది కొద్దిగా ఒక ఇల్లులు కూడా ఒక 2-3 అడుగులు పోయినట్టుగా మాకు మార్కింగ్ వేశారు. అలా మార్కింగ్ వేసి 80 అడుగులు వేసిస్తే మేమేమి దానికి అభ్యాసం పెట్టలేదు. ఇప్పుడు ఆ సెంటర్ నుంచి మళ్ళీ ఇప్పుడు తీసి మళ్ళీ తర్వాత తీస్తే మేము నష్టపోయేది మేమేనండి. అటు పక్క నష్టపోయేది మాత్రం మేమే. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా? ఉంటాయండి, ఎక్కువే ఉంటాయన్న. 40 దాకా ఉంటాయి ఈ రోడ్డు సైడు.
మరి అటు సైడ్ కూడా ఉంటాయి. 72 సంవత్సరంలో తీసేశారు సార్, అవన్నీ తీసేసి ఇక్కడ ఇచ్చారు సార్ హైవేలోని. మరి ఇవి కూడా తీసేస్తే మేము పిల్లలతో ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ చెప్పండి. గవర్నమెంట్ వారు కూడా మీకు డబ్బులు ఇస్తామమ్మా, స్థలాలు ఇస్తాలంటే డబ్బులకే స్థలానికి ఇల్లు వచ్చేస్తుంది సార్, మాకు నీడ ఉంటుంది. ఆ విధంగా మేము కోరుతున్నాం సార్, మాకు ఇది అవ్వకూడదు, గవర్నమెంట్కి నష్టం, ఆ విధంగా చేయమని అడుగుతున్నాం సార్ మేము. మీరు చెప్పండి సార్, ఏం కోరుతున్నారు? మా ఇల్లులు నష్టపోకూడదండి. ఎందుకంటే ఇప్పటివరకు మా చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు 10 అడుగులు తీసేశారు. రోడ్డు మీద ఉండేది అంటే ఇల్లు 10 అడుగులు తీసేసి కాలువ వేశారు. ఆ తర్వాత రోడ్ల ఎక్స్టెన్షన్ ఎప్పుడైతున్నా సరే కూడా ఆ మెయిన్ హెచ్డీ లైన్స్ ఏదైతున్నదో ఇటుపక్క మా వైపే తీస్తున్నారు, కానీ ఎక్స్టెన్షన్ అటువైపు లేదండి. ఏదైనా మేము డెవలప్మెంట్కి అడ్డం కాదు, ఏం చేసినా న్యాయంగా చేయాలి. హెచ్డీ లైన్స్ బేస్ చేసుకుని అటు ఈక్వల్గా తీసుకుంటే మేము సంతోషపడతామండి. అలా కాదు మొత్తం మా వైపే తీస్తారంటే అది అన్యాయం కదండి. మరి మాకు చిన్న స్థలం తగ్గిపోతుంది, రేపొద్దు ఫ్యూచర్లో మేము కట్టుకోవాలన్న అన్నదమ్ములు కట్టుకోవాలని మాకు ఎక్కడ ఉంటుందండి. సో గవర్నమెంట్ ఇది ఒకటి పరిగణించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. హెచ్డీ లైన్ సెంటర్లో వచ్చేలా చూడమండి. సెంట్రల్ లైన్లో రావాలండి. చెప్పడం కూడా అదేనండి, మాస్టర్ ప్లాన్ కూడా హెచ్డీ లైన్ సెంటర్ అండి. కానీ తర్వాత మారిపోతుందండి, మరి దేని బట్టి మారిపోతుందో తెలియదు. గవర్నమెంట్స్ మారుతున్నాయి, మరి ఏ స్వలాభాల వల్ల మారిపోతున్నాయో మాకు తెలియదు. అంటే ఫస్ట్ ఎన్ని అడుగుల రోడ్డు వైండింగ్ చేస్తాను? ఫస్ట్లో 40 అన్నారండి, ఆ తర్వాత 60కి వచ్చిందండి, 30 కిందన. ఇప్పుడు ప్రజెంట్ అయితే 20 వేస్తామని అంటున్నారు, కానీ నమ్మకలేదు. ఎందుకంటే ప్రతి ఇయర్ ఎక్స్టెన్షన్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే అండి, ట్రాఫిక్ పెరుగుతుంది బాగా. మీరు చూసుకుంటే మెయిన్ రోడ్స్ కంటే మా రోడ్స్కి ట్రాఫిక్ పెరుగుతుంది. సో బైపాస్ కంపల్సరీ నీడ్ అండి, ఎందుకంటే పెందుర్తి అవన్నీ ఎక్స్టెన్షన్ అవుతున్నాయండి, చాలా ట్రాఫిక్ పెరుగుతుంది. దానివల్ల ఖచ్చితంగా 40 వేస్తారు, అది కన్ఫర్మ్. సో వన్స్ ఇక్కడ మాకు హెచ్డీ లైన్స్ తీసి సెంటర్ మా రోడ్ చేస్తే ఫ్యూచర్లో ఉన్న వాళ్ళు కూడా సెంటర్ అదే తీసుకుంటారు. సో ఎక్స్టెన్షన్ ఏదైనా ఉన్నది నష్టపోయేది మా కుటుంబాలు, కానీ అవతల వాళ్ళు కాదు. సో అది పక్కన పెట్టేస్తే నష్టపరిహారాలు కూడా వాళ్ళకి ఇస్తాం. మాకు నష్టపరిహారం వద్దండి, స్థలాలు మిగలాలి మాకు. ఇప్పుడు ఉన్న స్థలం పోయి చిన్న దాంట్లో ఉంటే మేము ఎక్కడ బతకాలండి వెళ్ళి. అంతలో ఉంటున్నారు, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు? మేము లక్ష్మీనగరం అంతే, దానికి ఐవో రోడ్డు వచ్చేటప్పుడు అండి ధర్మనగరం మనుషులని అందరిని తీసుకొచ్చి ఆ పక్క 3 లైన్లు ఈ పక్క 3 లైన్లు అప్పుడు ఇల్లులు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఉంచారండి. ఆ తర్వాత ఈ రాజకీయ నాయకులు వచ్చేసి నేను వాళ్ళకి అందరికీ కొంచెం ఇవ్వడం చేయడం చేయిందండి. నేను 77లో వచ్చానండి. 77 నుంచి కూడా ఒక రోడ్ లేదు, ఒక నైట్ లేదు, ఏమీ లేదు. వంగ తుప్పలు జంతువులు తిరిగివ్వండి, అక్కడక్కడ ఇల్లులు ఉండివ్వండి. అయితే ఆ టైంలో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు మేము మహిళా సంఘం అంతా కలిపి అభివృద్ధి చేసామండి, రోడ్లు అయ్యినాయి. అయితే అది వచ్చే ఆ ఊరి పేరు పెట్టడం, గన్నబాబు తల్లి చచ్చిపోయింది తిరుపతి వెళ్ళేటప్పుడు. చచ్చిపోయేటప్పుడు ఆవిడది లక్ష్మి అనేసి ఆ లక్ష్మీనగరం అని పేరు పెట్టారండి. పేరు పెట్టిన కలిసి వాళ్ళ తండ్రితోప్పుడు కొంచెం అన్నీ అభివృద్ధిగా మాకు చేసేవారండి. ఇప్పుడు ఈ గన్నబాబు గారు వచ్చి ఒక్కొక్క ప్రభుత్వం మారుతుంటే ఒక 10 అడుగులు పెంచుతానండి, మరికో ప్రభుత్వం అయితే మరికో 10 అడుగులు పెంచుతాను. అలా 10 అడుగులు పెంచితే అప్పుడులో మేము వచ్చేటప్పుడు, నేను 77లో వచ్చేటప్పుడు పోళ్ళు వైర్లు మెయిన్ వైర్లు ఉన్నాయండి. అది శ్రీనివాసరం కానీ బొంకుకు కానీ వెళ్ళి మెయిన్ వైర్లు ఉన్నాయి ఎక్కడ ఎన్ఈడి కొత్త రోడ్ నుంచి. ఆ వైర్లకి 2 అడుగులు ఒగ్గేసి ఈ వైర్లకి 2 అడుగులు ఒగ్గేసి 80 అడుగుల రోడ్డు ఎప్పటికైనా అది వస్తుందని అప్పుడు నా 77లోనే అన్నారండి. అది 77 నుంచి కూడా రావడం లేదు. ఇప్పుడు నాయకత్వం ఎత్తి ఈ రాజకీయ నాయకులు ఎట్టుకేసి ఓడైతే అటే తీసేస్తాం అంటారు. ఇక్కడ ఎక్కువ విల్లులు ఉన్నాయనుకో వాళ్ళ పార్టీగా ఉన్నోళ్ళు అక్కడ ఒగ్గేస్తాను, ఈ పార్టీ నేను లేమో ఇటుక తీస్తాను అంటారు. అది అలా కాకుండా మొదటి నుంచి కూడా ఆ పోలి హద్దు మనకు మధ్యలో ఉంది. ఆ పోలి పక్కనే మనకి నీరు పైపులు ఒకటి పెట్టారండి. మాకు ఏ పైప్ వస్తుంది, తాటిపూర్ నీరు వచ్చే పెద్ద పైపులు పెట్టారండి ఆ రోడ్డు కిందనే. ఆ రోడ్డు మధ్యలో ఇప్పుడేమో వీళ్ళేమో మార్కే వేస్తానండి. ఈ మార్కింగ్ మాకు వద్దు, 80 అడుగులు అన్నారు కదా, 80 అడుగులకి మాకు ఇచ్చేసారు. అంతే ఇల్లుకి ఎంతవరకు ఇల్లు పోతాయో, ఎంతవరకు వరండలు పోతాయో, మెట్లు పోతాయో అనేసి ఇచ్చేసారు అప్పుడే. ఈ ప్రభుత్వం మార్గం ముందే ఇచ్చేసారు. మేము పోతే పోనీ ఎక్కడ ఉంటే అక్కడే ఉందాం కదని మేము అందరం ప్రజలందరం అలాగా ఉన్నాం. ఇప్పుడేడు అంటారు 40 అని ఒకటి అంటారు, 30 అని ఒకసారి అంటారు, 60 అని ఒకసారి అంటారు, 80 అని ఒకసారి అంటారు. ఏదో ఒకటే మనకు మార్గం చెప్పారనుకో పోయినంత పోతుంది. ఉన్న దానిలోనూ అదే మేము నిర్ణయించుకుందాం కదని మేము పిల్లలు తల్లిమే అందరం అనుకోను. అయ్యో 77లో అంతే ఫ్యామిలీ ఎంత పెరుగుతుందో చూడండి. వాళ్ళు రోడ్డు పెంచుదాం అంటారు. రోడ్డు ఎందుకు అంత రోడ్డు ఎందుకండి? అవతల ఐవో రోడ్డు ఉందండి, మా గోపాలపట్నం రోడ్డు ఉంది. అంత రోడ్డు ఒగ్గిస్తాను. ఇప్పుడు 80 అడుగులు అంత పని 80 అడుగులు తీసేస్తే వెంటనే ఒకసారి తీసేయాలి. అటు ఇటు పోయిన వాళ్ళు పోతే ఉన్న వాళ్ళకి ఉంటుంది. 60 అన్నారు, 60 అంటే మధ్యలో రోడ్లు మాకు వేస్తారండి. అది దేవస్థానం అన్నారండి, మా ఇల్లులకే దేవస్థానం అన్నారండి. అది ఉడా అన్నారండి అవతల. ఈ ఉడాగా సొగ్గేస్తాను, దేవస్థానం కాస్త తీస్తానండి.
అది మా బాధ. మాకు ఇప్పుడు కాకుండా ఈ అమ్మాయి చెప్పినట్టు ఇంకా ముందుకి ఇంకా తీస్తే మా పిల్లలు ఏం బాధపడగలరండి. మేమే ఇంత బాధలు పడి గొయ్యలు కప్పుకొని గోతులు ఇల్లు కట్టుకొని పందులు ఉండేవండి. తాగడంత నీళ్ళు లేకపోతే ఎన్స్టీల్ గేటు దగ్గరికి బిందులు తోట్టుకెళ్ళి ఇన్నేస్తే ఇళ్లలోకి వెళ్ళిపోయి అడుక్కొని తాగి పరిస్థితి ఉన్నదండి. ఆ పరిస్థితులన్నీ ఇప్పుడేమో అభివృద్ధి అయిందని లక్ష్మీనారాయణ నాయకులు ఎక్కువైపోయి వాళ్ళ పార్టీకి ఎవరైతే ఉంటారో అట్టికాసి ఒగ్గేయడము, వాళ్ళ పార్టీ నేను వాళ్ళు కాసేం తీసేయడం ఇది న్యాయమేనండి? ఎంతవరకు ఇది కరెక్ట్ చెప్పండి. కలెక్టర్ గారిని కలిసారా? కలెక్టర్ గారు నేను వెళ్ళలేదు, ఆ అమ్మాయి వెళ్ళిందండి. మరి ఏం చెప్పారో తెలీదు. ఆ గణబాబు గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏమైపోయింది, మేము కాలువలు రాకుండా కాలువలు తెక్కకుండా తీస్తున్నాం కదా అంటారు. కాలువలు లేకుండా ఇప్పుడు తీస్తారు. మరికో ప్రభుత్వం వస్తుంది, మరికో 10 అడుగులు ఎంత అప్పుడు సచిన వాళ్ళు బతికిన వాళ్ళు నువ్వే ఉంటావు నేనే ఉంటానని అడుగుతానండి ఎమ్మెల్యే గారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎవరిని అడగాలి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? ఎవరిని గెలిపించుకోవాలి? అందరూ ప్రజలు కోపపడతారని అందరూ ఓట్లేసి గెలిపిస్తే పేదోళ్ళు ఎక్కడ ఉందో అక్కడ పిడి కొడుతున్నారు. ఎన్ఏడి జంక్షన్ నుంచి సింహాచలం వెళ్ళే ఈ బైపాస్ రోడ్డుగా పిలుస్తూ ఉంటారు. కొండకి దిగువన ఉంటుంది ఈ రోడ్డు అంతా కూడా. సో ఈ మార్గాన్ని రోడ్డు వైండింగ్లో భాగంగా గతంలో అయితే 80 అడుగులు చేస్తా అన్నారు, ప్రస్తుతం 60 అడుగులకు చేస్తామన్న అధికారులు చెప్తున్న నేపథ్యంలో అటు ఇటు సమాంతరంగా తీస్తే ఎటువంటి ఇబ్బంది లేదని ఆ గ్రామస్తులంతా కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు అలాగే జీవీఎంసీ సిబ్బంది అంతా కూడా మరొకసారి స్థానికుల ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి అభిప్రాయం మేరకే అభివృద్ధి పనులు చేపట్టాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.